మాస్ జాతర. 'మాస్ మహారాజా' రవితేజ 75th ఫిల్మ్ ఇది. ఈ రివ్యూ కోసం మాట్లాడుకునే ముందు ఒక విషయం అయితే మనం గుర్తు చేసుకోవాలి. ఒక కామెడియన్ థియేటర్‌కెళ్ళి ఏం ఫీల్ అవుతాడో అదే చెప్తున్నాను ఇక్కడ. అంతే తప్ప క్రిటిక్ లాగా ప్రతీదీ అయితే మనం తొంగి చూసి అది లాగి, ఇది పీకి ఇక్కడ ఇలా అయింది, అలా అయిందని చెప్పి ఇదైతే చెప్పట్లేదు. కామెడియన్ థియేటర్‌కెళ్తే ఏం ఫీల్ అవుతాడు, మనోడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. నేను ఆ విధంగా ఆలోచించి అదే చెప్తున్నాను అంతే. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. 'మాస్ మహారాజ్' 75 ఫిల్మ్ ఇది. 75th అంటే చాలా స్పెషల్‌గా ఉంటది. డిఫరెంట్ జానర్స్ లేదా ఏదో కొత్త కొత్త ప్రయోగాలు గాని ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మనోడైతే ఎప్పుడులాగే సేఫ్ గేమ్ ఆడేసాడు. రొటీన్ మాస్ స్టోరీ ఎంచుకున్నాడని చెప్పుకోవచ్చు. తేజ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా అయితే బానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా కథ కోసం మాట్లాడుకుంటే గంజాయిని స్మగుల్ చేసే విలను, ఆ విలన్‌ని పట్టుకోవాలనుకున్న పోలీసు. ఇలాంటి కథలు మనం చాలానే చూసాం. సేమ్ ఇది కూడా అదే రొటీన్ ఫార్ములా. కాకపోతే ఇందులో ఏదైనా కొంచెం కొత్తదనం ఉందంటే మనోడు నార్మల్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్‌గా చేస్తాడు. అసలు రైల్వే పోలీస్‌కి, గంజాయికి సంబంధం ఏంటి? మనోడు ఎలా పట్టుకోగలిగాడు అన్నదే కథ అని చెప్పుకోవచ్చు సింపుల్ లైన్‌లో మాట్లాడుకోవాలంటే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే స్టార్టింగే టైటిల్ కార్డ్‌తోటే మంచి ఎనర్జిటిక్‌గా అయితే స్టార్ట్ అయింది. టైటిల్ కార్డ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అదైతే మాత్రం మిస్ అవ్వకండి. రవితేజ ఇదివరకు సినిమాల్లో ఎప్పుడు ఇలాంటి టైటిల్ కార్డ్ రాలేదు. చాలా బాగుంది టైటిల్ కార్డ్. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ కానీ ఇవన్నీ మనం చాలా సార్లు చూసాం రవితేజ గారివి ఇవి. కొత్తగా అంతగా ఏమీ అనిపించలేదు. అలాగే కామెడీ కూడా ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ వెళ్ళి మరీ అంత ఏం కాదు. అలాగే మాస్ సీన్స్ కూడా రొటీన్ మనం చాలా సార్లు 'పవర్' సినిమా గాని, ఇంకా చాలా సినిమాలు గాని మన రవితేజ గారు ఇటువంటి సీన్స్ చూసామే అన్న ఫీలింగ్ వస్తది. బట్ ప్రీ ఇంటర్వెల్‌లో ఒక ఫైట్ ఉంటది భయ్య. విలన్‌కి సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే ఉంటదో వాళ్ళు చేసే ఫైట్ అయితే ఒకటుంటది. ఎక్సలెంట్ ఇంకది. నాకు ఇంటర్వెల్ ఫైట్ కన్నా ఆ ఫైట్ అయితే చాలా చాలా బా నచ్చింది. అదొకటి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది మాత్రం ఫస్ట్ హాఫ్‌కి అలా పర్లేదు మనం న్యాయం చేసాడు. ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ చూసాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది దానివల్ల. ఇక సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకుందాం. సినిమా మొత్తం సెకండ్ హాఫ్‌లోనే ఉంది. రవితేజ గారి నుంచి ఆయన ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటారో అవన్నీ సెకండ్ హాఫ్‌లో అయితే ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. బట్ ఏందంటే ఇలాంటి ఎలిమెంట్స్ మనం రవితేజ గారి నుంచి చాలా సార్లు చూసేసాం అన్న ఫీలింగ్ అయితే వస్తది. బట్ సాటిస్ఫైడ్. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్ అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్‌లో కూడా ఆ విలన్‌కి సంబంధించిన ఫ్యామిలీతో ఒక ఫైట్ ఉంటది. అది కూడా హైలైట్ ఉంటది. ఈ సినిమాలో ఆ 2 ఫైట్‌లు అయితే నెక్స్ట్ లెవెల్. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవైతే సాటిస్ఫైడ్ అనిపించొచ్చు. దానికోసం అయితే చూడొచ్చు సినిమా అనిపించింది. అలాగే ప్రీ క్లైమాక్స్ ముందు రాజేంద్ర ప్రసాద్ మరియు టీజీ గణేష్ వీళ్ళందరూ కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది. జనాలైతే పడి నవ్వుతున్నారు ఆ కామెడీ అయితే. రవణ అయితే మాత్రం ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. శ్రీలీల కూడా అంతే ఎనర్జిటిక్‌గా చేసింది. సాంగ్స్‌లో అయితే దుమ్ము లేపింది. సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. సరైన 3 పాటలు పడ్డాయి. థియేటర్‌లో అయితే దుమ్ము లేపుతున్నారు. గోల గోల చేస్తున్నారు. ఆ 3 మంచి మాస్ సాంగ్స్ పడ్డాయి. బీజీఎంకొచ్చేసరికి మనోడు బాగా లౌడ్‌గా ఇచ్చేసాడు. అందులో క్లారిటీ అయితే అనిపించట్లేదు. కొన్ని చోట్లయితే మరీ అంత అవసరమా అనిపించింది. దానికి సెట్ అవ్వలేదనిపించింది నాకైతే. బట్ ఆ లోటు మాత్రం క్లైమాక్స్‌లో తీర్చేసాడు. క్లైమాక్స్‌లో తమన్నా డప్పులు కొట్టినట్టు చితక్కొట్టేసాడు. మామూలుగా అయితే కొట్టలేదు భీమ్స్ భయ్య. అలాగే విలన్‌గా చేసిన నవీన్ చంద్ర అయితే ఇరక్కొట్టేసాడు. అసలు ఆ గెటప్‌లో ఎక్స్‌పెక్టే చేయలేదు. మనోడైతే పర్ఫార్మెన్స్ మామూలుగా చేయలేదు. బట్ ఏంటంటే ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఆ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ అయ్యేదనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే రవితేజ ఆడియన్స్‌కి అయితే మాస్ ట్రీట్‌గా అనిపిస్తది. బట్ కామన్ ఆడియన్స్‌కి అయితే ఒక రొటీన్ మాస్ బొమ్మ చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తది. బట్ ఓకే. ఏవన్నా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా అయితే పర్లేదు బెటరే అనిపిస్తది. వన్ టైమ్ వాచబుల్ నాకైతే అనిపించింది. రొటీన్ మాస్ బొమ్మ. డైరెక్టర్ భాను భాగవరపు అయితే పర్లేదు. డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మంచి మాస్ బొమ్మ తీసాడు. బట్ రవితేజ గారు ఫ్యూచర్‌లో ఇలాంటి మాస్ సినిమాలు కాకుండా ఏదన్నా కొత్తగా డిఫరెంట్ జోనర్స్ ఏదైనా ట్రై చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మ్యాన్. థాంక్ యూ.